హాయ్ హలో నమస్తే కడప యువత అందరికీ ఈరోజు అయితే మేము కడపలో ఉన్నటువంటి మాధవి కన్వెన్షన్లో మ్యారేజ్ రిసెప్షన్ అయితే చేయడానికి మేమైతే బయలుదేరాము. అక్కడ చేరుకొని అయితే కడపకైతే చేరుకున్న వెంటనే పానీపూరి అయితే తిన్నాము. పానీపూరి తిన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాధవి కన్వెన్షన్ కళ్యాణ మండపం అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళగానే అయితే నైట్ 10 అయింది, 10-10:30 అయింది. ఆ టైంలో అలా లొకేషన్ అయితే చూసామన్నమాట. చూసే లోపల మాకైతే భోజనం తెచ్చిచ్చారు. భోజనం తిన్న వెంటనే అలా అయితే నైట్ అయితే 11, 11:30 ఆ టైంలో అయితే వాకింగ్ అయితే చేశాము. చూడడానికి లొకేషన్ బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నైట్ 11:30 టైంలో మేము ఇంక తిన్న వెంటనే పడుకోవద్దని చెప్పేసి అలా వాకింగ్ అయితే చేశాము. చూడండి మా మాస్టర్ భాష అన్న, గిరి అన్న, విజయబావ, మెక్కి అలా వాకింగ్ అయితే చేశామన్నమాట. చేసేసి ఇంక అలా మండపంలోకి వెళ్ళాము. అక్కడైతే మాకైతే ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్‌లో పడుకోవడానికి వెళ్ళగానే అక్కడ డెకరేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే మండపంలో. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. అందుకని చెప్పి అక్కడ వీడియో అయితే తీశాననమాట. చూడ్డానికైతే చూడండి చాలా కలర్‌ఫుల్‌గా గ్రీన్, వైట్ అన్ని ఫ్లవర్స్ తోటి ఓన్లీ ఫ్లవర్స్ తోటి చేస్తున్నారు. ఇక నైట్ అంతా వాళ్ళు డెకరేషన్ చేస్తూనే ఉన్నారనమాట. మేము 4 గంటల వరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేము 12 గంటలకు ఆ టైంలో అయితే పడుకున్నాము. పడుకున్న వెంటనే లేచి చూస్తే 4 అయింది. 4 గంటలకైతే మేము లేచాము. 4 గంటలకు లేచి చూస్తే అప్పటికి రెడీ చేశారనమాట. అప్పుడు కూర్చోన్నారు. ఇప్పుడే అయిపోయిందన్నారు. ఇంక మా వంట అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము. అంతలోపల ఆ వీడియో అయితే అలా తీశాననమాట. చూడండి డెకరేషన్ చాలా బాగుంది. మా ఐటమ్స్ వచ్చేసి ఈరోజు మటన్ దమ్ బిర్యానీ, చిల్లీ ప్రాన్స్, బటర్ చికెను, కేఎఫ్‌సీ లాలీపాపు, ఫిష్ కబాబు, చికెన్ పకోడా, ఇవి అయితే నాన్ వెజ్ ఐటము. వెజ్ ఐటమ్ కూడా పెట్టారనమాట. వెజ్ వెజ్ దమ్ బిర్యానీ, వైట్ రైసు, పప్పు, రసం, పెరుగు చట్నీ, పెరుగు, స్వీటు, అన్ని ఐటమ్స్ అయితే మొత్తం అయితే వెజ్ ఐటమ్ కూడా ఉన్నాయి. ఇంక తెల్లవారుగానే అయితే రొయ్యలు, చేపలు అన్నీ వచ్చేసాయి. చికెన్, మటన్ మొత్తం అన్నీ ఎక్కడ ఒక్కో ఐటమ్ సపరేట్ అయితే చేసేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట. రొయ్యలు చాలా అంటే చాలా పెద్ద రొయ్యలు వచ్చేసేసి బాగుంటాయి అవి. చాలా పెద్ద రొయ్యలు అనమాట. మా మాస్టర్ భాషను వచ్చేసి కేఎఫ్సీకి అయితే చికెన్ కట్ చేస్తున్నాడు. కేఎఫ్సీ లాలీపాప్కి అనమాట అవి. అవన్నీ అయిన తర్వాత వచ్చేసి మసాలా పూసి రెడీ చేసి మేమైతే అన్ని ఐటమ్స్ చేయబోతున్నాం ఈరోజు. చూడండి చికెన్ పకోడాకి, చికెన్ కర్రీకి, బటర్ చికెన్కి అది చేపలు అయితే వేస్తున్నాము. అవి వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలన్నమాట. టమాటాలు ఎక్కడ అంటే మేమైతే నేను చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా వాటి వాళ్ళు ఉన్నా లేకపోయినా చాలా నీట్గా అయితే చేపిస్తాడు మా మాస్టర్ భాష అన్న. 1-2 సార్లు కడిగైతే నీట్గా చేయమంటాడు. తర్వాత వచ్చేసి అలా బయట వ్యూ అయితే చూశాను. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చాలా కొంగలు అక్కడ పచ్చగా అయితే అలా వీడియో తీశానమాట. అర్లీ మార్నింగ్ అది 5:30-6 ఆ టైంలో తెల్లవారే టైంలో భలే ఉంది అది లొకేషన్ అయితే. ఇంకా మేము మా కటింగ్ అయితే మేమైతే స్టార్ట్ చేసేసాము. అన్ని కటింగ్ మొత్తం అంతా హెల్ప్ చేస్తున్నాము ఒక్కొక్క ఐటమ్ అయితే. ఇక ఈ ఐటమ్స్ అన్నీ మొత్తం అంతా సెటప్ చేసుకొని మొత్తం ఎవరు ఐటమ్ వాళ్ళు చేస్తున్నారనమాట. మేమైతే కటింగ్ వరకు అయితే నేను కూర్చొని చూడండి వాటర్‌లో వేసుకొని నీట్‌గా అయితే కట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా అది ఒక ట్రే అయితే టమాటా బాక్స్ బరికేసాననమాట. ఇంకో ట్రే అయితే మొత్తం కటింగ్ కావాలన్నాడు మా మాస్టర్ భాష అన్న. తర్వాత వచ్చేసి ఇవి చేప అయితే వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కబాబ్ కాబట్టి అవి కాల్చాలి కాబట్టి దానిపై చిన్న చిన్న పీసులుగా కట్ చేయమన్నాడు. మా విజయ్ బాబు అయితే నీట్‌గా అయితే కట్ చేసి పెట్టేశాడు. అన్నీ టేస్ట్ చూస్తున్నాడు మాస్టర్ భాష అన్న. ఎలా వచ్చాయని మొత్తం అన్నీ చెక్ చేసుకుంటాడు. 1-2 సార్లు అయితే చూసి అయితే ఇస్తాడు పార్టీ వాళ్ళకి. రొయ్యలు చూడండి చాలా పెద్ద సైజ్ అనమాట. చాలా కాస్ట్లీ ఇవి రొయ్యలు. చిన్న సైజ్ ఉంటాయి. కానీ పెద్ద సైజ్ తెప్పించాడు. మటన్ చూడండి వైపు నీళ్ళల్లో పెట్టేసి 2 సార్లు అయితే అవి వాష్ చేసి ఇస్తామనమాట. ఇప్పుడు కేఎఫ్‌సీ లాలీపాప్‌కొచ్చేసి మసాలా అంతా పూసి పెట్టేసాము. అన్ని మొత్తం కటింగ్ అయితే అయిపోయాయి. ఇంక మేమంతా వచ్చేసి ఇంక ఒక్క ఐటెమ్ అయితే ఒక్కొక్కరు చేసేసి అన్నీ ఇవ్వబోతున్నామనమాట. మొత్తం చూడండి చూడడానికి బయట అయితే ఇచ్చారో అవి కట్టెల పొయ్యి మీద చేయాలి కాబట్టి రెండైతే అండాలు దమ్ బిర్యానీకి అయితే వేసాము. అక్కడ కటింగ్ అయితే చేస్తున్నారు. చేప, రొయ్యలు అన్నీ ఎక్కడెక్కడ నీట్‌గా అయితే తీసేసి అక్కడ పెట్టేస్తున్నామనమాట. ఇవి రొయ్యలు అయితే చూడండి కలిపేస్తున్నాడు. ఎలా అంటే చాలా చూడడానికైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం నేను చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట. తిన్నాను కాబట్టి నాకు తెలిసింది. పార్టీలో అయితే ఈరోజు పార్టీ అయితే 100కి 100% సక్సెస్ అయితే అయింది. మాకైతే చాలా హ్యాపీ వేసింది. చేపలకి కబాబ్‌కి వచ్చేసి మొత్తం అన్నీ ఎక్కడ ఐటెమ్ అయితే 1 అవర్ ముందే మొత్తం అన్నీ మసాలాలు పూసి పెట్టేసామనమాట. ఇంక స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన వెంటనే చూడండి రొయ్యలు ఆ పక్క వచ్చేసి అన్ని ఐటమ్స్ మొత్తం ఈ 2 అండాలు వచ్చేసి దమ్ బిర్యానీకి అనమాట. మహేష్ బాబు అని కలిపేస్తున్నాడు. ఇంక తర్వాత వచ్చేసి ఇంక అంతలోపల ఈ రొయ్యలు మొత్తం అన్నీ వేసిన తర్వాత ఆయిల్ వేసి తీసిన తర్వాత వీటికి మళ్ళీ తడకా కొట్టాలి. తర్వాత వచ్చేసి ఇంక అన్ని ఐటమ్స్ ఒక్కో ఐటమ్ అయితే అన్నీ చూస్తున్నాడు భాష అన్న. 2 హండాలకైతే మటన్ దమ్ బిర్యానీ వేశాడు. చాలా బాగా వచ్చింది. 2 హండాలు చాలా బాగానే వచ్చింది. ఎందుకంటే ఈక్వల్‌గా వేశాడు. ఎక్కడ ముక్క చెదరలేదనమాట. రైస్ కూడా ఎక్కువ విరగలేదు. చాలా అంటే చాలా బాగా 2 ఉడికాయి. బాగా వచ్చేసింది. చాలా స్పెషల్‌గా వచ్చేసింది ఇదైతే మాత్రం. ఇంక అన్ని ఐటమ్స్ మొత్తం అన్నీ వేసిన తర్వాత అంతా సెటప్ అయితే చేయబోతున్నాము. చేసే లోపల వచ్చేసి వీళ్ళు సప్లైర్స్ వస్తే ఇంకెక్కడ ఒక్కో ఐటమ్ ఒక్కొక్కరు అయితే తీసుకెళ్ళిపోతున్నారు.
ఇంకా మొత్తం ఇవైతే చికెన్ పకోడా వచ్చేసి ఆల్రెడీ దాదాపుగా ఒక 10 కిలోల దాకా అయిపోయింది. ఇది వేడివేడిగా ఎయ్యాలి కాబట్టి ఇస్తున్నాము. అందులోపల కేఎఫ్‌సీ లాలీపాప్‌లొచ్చేసి అన్ని పుల్లలైతే చెక్కేసి అక్కడ పెట్టేసున్నాము. ఇంగ అన్నీ అక్కడ లోపల కిచెన్‌లోకైతే తీసుకెళ్ళి మొత్తం అన్నీ అదిమేసి కేఎఫ్‌సీ లాలీపాపులు గూడా ప్రిపేర్ చేయబోతున్నాము. ఇంగ తర్వాతొచ్చేసి ఇంగ అట్టా వీడియో తీసుకుంటూ ఉన్నాననమాట. ఒక్కో ఐటెమ్ దగ్గరికైతే వెళ్ళాను. చూడండి రొయ్యలకైతే తడక కొట్టాడు. తడక కొట్టేసి మసాలా అయితే వేస్తున్నాడు. ఇంగ దానికి చూడ్డానికి ఇంకా దానికి డెకరేషన్ పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నాడు చూడండి. ఒక్కో ఐటెమ్ స్పెషల్‌గా దగ్గరుండి మరీ చేస్తున్నాడు భాషా అన్న. చూడండి చూడ్డానికి ఎలా ఉందో, కలర్ ఎలా ఉందో, టేస్ట్ అలాగే ఉంది. నాకైతే 2 ముక్కలిచ్చాడు టేస్ట్ చేయమని. నోట్లో పెట్టుకుంటే నోరూరుతుంది, కరిగిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేసింది. చాలా బాగుంది. మటన్ దమ్ బిర్యానీ కూడా మటన్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇంగ చూడండి వేడిగా ఉంది. ఇంక ఒక్కో ఐటెమ్ అయితే అంతా తీసుకెళ్తూ ఉన్నారు. అయినట్టు అన్నీ ప్యాకింగ్ చేసి లోపలికైతే డైనింగ్ హాల్‌లోకైతే సప్లైర్స్ అయితే తీసుకెళ్తున్నారు. ఇంక మటన్ బిర్యానీ ఎలా వచ్చిందో అలా తిమ్మని మిక్కీనైతే అడిగాను. తీసాడు చూడండి. ముక్క కూడా ఎక్కడ చెదరలేదు చూడండి. చాలా పొడిగా చాలా బాగానే వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చేసి మేమైతే అలా కిచెన్‌లోకి వెళ్ళామనమాట. కిచెన్‌లో ఫిష్ కబాబ్ అయితే కాలుస్తున్నాడు విజయ్ బావ. ఇంగ అయన్నీ ఒక్కోటి వేడివేడిగా ఇస్తామనమాట. ఈ పకోడా ఇయన్నీ వేడివేడిగా తీసుకొని పోతున్నారు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి భోజనాలు. ఈ మధ్యలో వచ్చేసి ఇటు బయటికెళ్ళాను. అలా మండపం చూద్దామని చెప్పి అక్కడ జ్యూస్ కౌంటర్ దగ్గరికెళ్ళి ఒక జ్యూస్ అయితే తాగేశాను. తాగేసి ఇంగ వచ్చేసి అలా వ్యూ తీశాననమాట. చాలా అంటే చాలా బాగుంది అది. ఇంగ అక్కడ అంతా వచ్చేసారు. అక్కడ రిసెప్షన్‌లో ఉన్నారు. ఇంగ అక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడికి రిసెప్షన్ చూసుకొని ఇక్కడికైతే భోజనాలకైతే డైనింగ్ హాల్‌లోకి వచ్చేస్తున్నారు. ఎంట్రన్స్‌లో జ్యూస్ కౌంటర్ పెట్టారు. ఇక్కడ జ్యూస్ తాగేవాళ్ళు తాగుతున్నారు. లోపలికైతే వచ్చారు. అందులోపల హరి, రమణ వీళ్ళైతే వచ్చారు. అందరూ కలుసుకొనైతే మేమైతే ఫుల్‌గా అయితే తినేసాము. వీళ్ళు కూడా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నారు. మాకైతే చాలా హ్యాపీ ఏసింది. ఇంగ లోపలికైతే కిచెన్‌లోకెళ్ళాము. ఇంగ కిచెన్‌లో వచ్చేసి మొత్తం అన్నీ లోపలే వేడివేడిగా అందిస్తున్నామనమాట. కేఎఫ్‌సీ లాలీపాపులు ఒత్తుతున్నాం చూడండి. ఇటువైపు వచ్చేసి చేప కబాబు. ఇయన్నీ తర్వాత భోజనాలు అయినాయి. నాన్ వెజ్ సెక్షన్ అయితే ఫుల్‌గా క్యూలో ఉన్నారు చూడండి. ఇటువైపు అయితే వెజ్ సెక్షన్ పెట్టింది. భోజనాలు అయితే అంతా హ్యాపీగా అయితే తినేసినారు. తర్వాత వచ్చేసి క్లైమాక్స్‌లో వచ్చేసి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వీళ్ళకైతే స్పెషల్ టేబుల్ అయితే వేశారు. పెళ్ళికొడుకు అదో షూట్‌లో వస్తున్నారు చూడండి. పెళ్ళికూతురు వెనకాల వస్తుంది. వీళ్ళకైతే స్పెషల్ టేబుల్ అయితే వేశారు. వీళ్ళు కూడా తిన్నారు. తిన్న తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుందన్నారు. చాలా అంటే చాలా హ్యాపీ ఏసింది మాకైతే. ఇక తర్వాతొచ్చేసి వీళ్ళంతా తిన్న తర్వాతొచ్చేసి మేమలా బయటికెళ్ళి అలా చూసామనమాట. అక్కడ చాలామంది పొలిటీషియన్స్ గూడా వచ్చారు. వాళ్ళు గూడా అందరూ తింటున్నారు చూడండి. వాళ్ళు గూడా పార్టీ అతను ఎళ్ళాడు. ఎలా టేస్ట్ ఉందన్నాడు. వాళ్ళైతే బాగుందన్నారంట. అది తిరిగి మాకైతే చెప్పాడు. మా భాషా అన్నకైతే చెప్పాడు. భాషా అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఒక పార్టీ చేసిన తర్వాత బాగుంది అంటే అది వచ్చే ఆనందం చాలా హ్యాపీగా ఉంటుందన్నాడు. ఇది మాస్టర్ భాషా అన్న టీమ్ మేమంతా హ్యాపీ ఫీల్ అయ్యాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. భాషా అన్న టీమ్ అంటే ఒక రేంజ్‌లో ఉంటుందని ఆ రోజైతే చూచాడు. ఓకే. బాగా చేశాడు. మా మాస్టర్ చేతి వంట అయితే చాలా బావుంటుంది. అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది. మేమైతే ఇంగ అక్కడి నుండి బయలుదేరాము. ఇంగ బయలుదేరిన వెంటనే వచ్చేసి మాధవి కన్వెన్షన్ నుండి ఇంగ అలా లొకేషన్ తీసుకుంటూ వచ్చేసాననమాట. బాయ్ మాధవి కన్వెన్షన్ చెప్పేసి మేము ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి బయలుదేరే మధ్యలో అయితే మేము అడవి ప్రాంతంలో నుండి వచ్చామనమాట. ఆ అడవి ప్రాంతం నుండి వచ్చేటప్పుడైతే మాకైతే ఇక్కడ అడవిలో ఒక నెమలైతే కనిపించింది. ఆ నెమలైతే చూడడానికి చాలా బాగుంది. మేము అలా వీడియో తీసుకుంటూ వెళ్ళామనమాట. మా వీడియోలో అయితే పడింది. చూడండి నెమలి చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది. కలర్‌ఫుల్‌గా ఉంది. ఇంగ అంతా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.